మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామానికి మహిమ కలుగును గాక. కుటుంబ బలిపీఠము అనే ఈ మంచి కార్యక్రమాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన గణనామం పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి, దేవుని నుండి గొప్ప మేలులను పొందుకొనండి. ప్రభు కొరకు నా వంతు పనిలో మీ సహోదరుడు కె ఉదయ్ కుమార్. పెండ్లి చేసుకొనుచు ఇండ్లు కట్టుకొనుచు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు పెండ్లి చేసుకొనుచు ఇండ్లు కట్టుకొనుచు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు లోతు నా బాహుదినములలో ఉండు రీతిగా జనులుండగను. లోతు నా బాహుదినములలో ఉండు రీతిగా జనులుండగను. అగ్నితో జలముతో ముంచిన రీతిగా అవిధేయుల మీదికి రాకడవచ్చును. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 141వ రోజు, మే 21వ తేదీ. అంశము: అంత్యకాల వర్తమానము అంత్యకాల పరిస్థితిని కలుసుకుంటుంది. ఈ అంశము కొరకు వాక్య భాగాలను చదువుదాం. ఎన్నే ఎంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదురింతురు. 2 తిమోతి 3వ అధ్యాయము 8వ వచనము. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. 2 తిమోతి 3వ అధ్యాయము 1వ వచనము. ఈ అంశము కొరకు సమకూర్చబడిన వర్తమాన భాగాన్ని చదివి విందాం. అంత్యకాల వర్తమానికుడు మరియు వర్తమానము అంత్యకాల పరిస్థితులకు తగినట్టుగా ఉండాలి. మీకలా అనిపించడం లేదా? ఈ వర్తమానము 40 సంవత్సరాల క్రితం బోధించబడలేదు. అంత్యకాల వర్తమానం మరియు వర్తమానికుడు కలుసుకోవాలి. ఒకవేళ అది ముందే వచ్చినట్లయితే బహుశా అది పనిచేసి ఉండకపోవచ్చును. కానీ అది అంత్యకాల పరిస్థితులకు అనుగుణంగా ఉండాలి. మార్పు చెందుడి, సువార్త సూచనలను నమ్ముడి. అదే నేటి వర్తమానం. మీ ఆత్మలను గొర్రెపిల్ల రక్తంలో కడుక్కోండి మరియు సువార్తను నమ్మండి. అంత్యకాల సూచనలు ఇక్కడ ఉన్నాయి. సువార్త విత్తనం నాటబడింది అని వర్తమాన భాగం నుంచి. ఇక్కడ మనం అంత్యకాలంలో ఉన్నాము. ఎరుపు దీపం మెరుస్తుంది. ప్రభువు రాకడ సమీపంగా ఉంది. అవునయ్యా, వినండి. అంత్యకాల వర్తమానము అంత్యకాల పరిస్థితులకు అనుగుణంగా ఉండాలి. వారెక్కడ విడిచిపెట్టారో వర్తమానం వాటన్నిటిని తిరిగి తీసుకురావాలని. ఎల్లప్పుడూ అంత్యకాల వర్తమానము అంత్యకాల పరిస్థితులకు అనుగుణంగా ఉంటుంది. లేఖనమంతటా ఈసారి కూడా అలాగే చేయాలి. అసలైన వాక్యానికి తిరిగి పిలుచుట. హోమై ఆ రోజుల్లో ఇతర వర్తమానికులు చేసినట్లుగా ఈ వర్తమానం కూడా అలాగే ఉండాలి. మనకు అది వాగ్దానం చేయబడింది. దేవుడు తన వాక్యములో దాన్ని వాగ్దానం చేశాడు. మలాకి 4వ అధ్యాయంలో అది జరుగునని, పిల్లల విశ్వాసాన్ని తండ్రుల వద్దకు తిరిగి తీసుకుని వచ్చునని చెప్పాడు. వాగ్దానం చేశాడు. మరియు మనమిప్పుడు ఆ రోజుల్లో జీవిస్తున్నాము. గమనించండి, అదే దినమున ఈ వర్తమానికుడు అతను ప్రారంభించినప్పుడు కాదండి, కానీ అతను తన వర్తమానాన్ని ప్రకటించడం ప్రారంభించినప్పుడు మొదటి ఈడ్పు స్వస్థత, 2వ ఈడ్పు ప్రవచించడం, 3వ ఈడ్పు వాక్యాన్ని తెరవడం, మర్మాలు బయలుపరచబడును. ఇక లేదు, ప్రవక్త వచ్చి వాక్యాన్ని బయలుపరచడానికంటే ఉన్నతమైన మరో ఏ క్రమము లేదండి. కానీ ప్రవక్తను నిరూపించడానికి ఉన్న ఏకైక మార్గం వాక్యము ద్వారానే. 3వ ఈడ్పు ఆ 7 ముద్రలను తెరవడం, వాక్యములు ముద్రించబడి దాగి ఉన్న సత్యాన్ని బయలుపరచడం. మీకు అది కనిపిస్తుందా? ఇది ఈరోజు
ఈ విషయం జరుగుచున్నప్పుడు ఎన్నే మరియు ఎంబ్రేలు అనుకరించేవారు మళ్ళీ కనిపిస్తారు. మోసే అసలైన వాక్యంతో కనిపించినప్పుడు, దాన్ని చెప్పడానికి వచ్చినప్పుడు సరిగ్గా అప్పుడే దానిని అనుకరించడానికి వారు కూడా కనిపించెదరు. ఇప్పుడు మత్తయి 24వ అధ్యాయము 24వ వచనం అంటే ఏమిటో మీకు అర్థమవుతుందా? అభిషేకం పొందినవారు. ఇప్పుడు మనం ముగించే ముందు 3 విషయాలు నెరవేరాయి. 3 విషయాలు ఇప్పుడు మీ ముందు ఉన్నాయి. మొదటిగా ఏమనగా, ప్రపంచం సొదొమ స్థితిలో ఉండుట. అది జరుగుతుందని యేసు చెప్పాడు. ఆ విపరీత ధోరణులను చూడండి. మన స్త్రీలు అలా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తున్నారు. పురుషులు ఆడవాళ్లలా తయారయ్యారు. కుళ్ళిపోయిన, అపరిశుభ్రమైన, నీచమైన, దయ్యం పట్టినోళ్ళు. అయినా అది వారికి తెలియదు. అది జరుగునని బైబిల్ చెప్పింది, మరియు అది ఇప్పుడు ఇక్కడే ఉంది. ఇకపోతే రెండవది, అదే సమయంలో ఇక్కడ లేఖనం ప్రకారం ఎన్నే ఎంబ్రేలు కనిపిస్తారు. చివరిగా మూడవది, సరిగా అప్పుడే మనుష్య కుమారుడు బయలుపరచబడాలి. అక్కడ మీ విశ్వాసి, మీ వేషధారి అనగా నటించేవాడు మరియు మీ అవిశ్వాసి ఉన్నారు. అక్కడ ఒక నిజమైన వాక్యం నిలబడి నిరూపించబడింది. అక్కడ వేషధారి దాన్ని అనుకరిస్తున్నాడు మరియు అక్కడ అవిశ్వాసి మొత్తం విషయాన్ని తిరస్కరిస్తున్నాడు. అంత్యకాలమందు అభిషక్తులు అనే వర్తమాన భాగం నుంచి సేకరింపబడిన గొప్ప అంశం. కుటుంబ బలిపీఠం నుండి ఈ రోజు కొరకు దేవుడు మనలను ప్రేమించి మనకు ఇచ్చిన ఈ అంశము కొరకు ఆయన ఉన్నతమైన నామానికి మహిమ కలుగునుగాక. ఈ అంత్యకాలంలో, ఈ అపాయకరమైన దినాలలో మనం జాగ్రత్తగా ఉండాలని, మనం మోసపుచ్చబడకుండా ఉండాలని, మనము తప్పింపబడాలని దేవుడు మన పట్ల గొప్ప ఉద్దేశాన్ని కలిగి దేవుడు మనలను ఎల్లప్పుడూ ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన పట్ల ఎల్లప్పుడూ గొప్ప బాధ్యత కలిగి ఉన్నాడని మనం ఎంతో నమ్మవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే ఆయన మన విశ్వాస జీవితాలను ఇంకా అభివృద్ధి పదంలోకి నడిపించి మనము ఆయనను ఇంకా ఉన్నతంగా వెంబడించడానికి, మనము ఆయనలో ఇంకా లోతుగా జీవించడానికి, ఈ గడియలో అనేకమైన విషయాలు తెలుసుకోవడానికి, ఈ గడియకు పంపబడిన వాక్యాన్ని వెంబడించడానికి దేవుడు మన పట్ల చూపిన గొప్ప కృప కొరకు ఆయన ఉన్నతమైన నామానికి మహిమ కలుగునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు మీరు చదవాల్సిన అనుదిన వాక్య పఠనం మొదటి దినవృత్తాంతములు 13, 14, 15 అధ్యాయములు మరియు యోహాను 7వ అధ్యాయము. మహా గొప్ప దేవుడును మన సత్యవంతుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన పట్ల కలిగి ఉన్న ప్రేమ కొరకు, ఆయన మనను కాచి కాపాడే విధానం కొరకు, మనం నశించిపోయే జాబితాలో ఉండకుండా ఈ గడియలో మన కొరకు గొప్ప వాక్యాన్ని పంపి ఆయన మనలను వేరుపరుచుకుంటున్న విధానం కొరకు, ఆయన తన వాక్యంతో మనలను పోషిస్తున్న విధానం కొరకు ఆయన ఉన్నతమైన నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ప్రియ సోదరి సోదరులారా, ఈ అంత్యకాలము అపాయకరమైన దినాల్లో రోజు రోజుకి పరిస్థితులు ఎంతో ఘోరంగా మారుతూ ఉన్నాయి. ప్రియ సోదరులారా, మనము వాక్యముతో నిలిచి ఉండకపోతే నిశ్చయంగా మనం మోసపోతాం. ప్రియ సోదరులారా, ఏర్పరచబడిన వారు సైతం నిశ్చయంగా మోసపోయే ప్రమాదకరమైన కాలముగా ఇది ఉన్నది. ఇలాంటి కాలంలో ఈ గడియ కొరకు పంపిన ఆ గొప్ప వర్తమానము మనం వెంబడించవలసిన వారమై ఉన్నాం. ఈ కాలానికి, ఈ గడియకు ఎలాంటి వాక్యం అవసరమో అలాంటి వాక్యాన్ని ఆయన మన కొరకు పంపాడు. ఈ లోకంలో అనేక బోధలు ఉండొచ్చు, అనేక మంది గొప్ప బోధకులు ఉండొచ్చు, కానీ శక్తిహీనమై అవన్నీ కూడా శక్తి లేని బోధలుగా మిగిలిపోయే కాలంగా ఉన్నది. మనం ఎత్తబాటులోకి వెళ్ళాలంటే నిశ్చయంగా ఈ కాలానికి పంపబడిన ఆ గొప్ప రోషము గల ప్రవక్త యొక్క, ఆ ఏలియా ఆత్మ కలిగిన ప్రవక్త యొక్క వాక్కును మనం అంగీకరించవలసిన వారమై ఉన్నాం. ఆ వాక్యం మనలో ఎత్తబాటుకు తగ్గ విశ్వాసాన్ని నింపి మనము ఎత్తబాటులోకి వెళ్ళడానికి
మనలను సిద్ధం చేసేదిగా ఉన్నది. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, ఇక్కడ మనం చదువుకున్న అంశంలో ఎన్నో ఉన్నతమైన విషయాలు ఉన్నట్టుగా మనం చూసాం. ఈ కాలం యొక్క ప్రజలను మనం గమనించినట్లయితే చాలా నీచమైన స్థితిలో ఉంటారని, ఆనాడు సొదొమ గొమొర్రా పట్టణాలు దేవుని కోపానికి లోనై బహు పాపముతో బహు హేయమైన కార్యాలతో విచ్చలవిడిగా జీవిస్తున్నప్పుడు దేవుని ఉగ్రత వారిపై రగులుకుని అగ్ని వడగండ్లను కురిపించి వారిని దహించి వేసినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియ సోదరులారా, ఆనాడు సొదొమ గొమొర్రా పట్టణాలు ఘోరమైన కార్యాలు బహు పాపంతో విచ్చలవిడి పరిస్థితిలో ఉన్నట్టుగా వాక్య భాగాలు మనకు చెప్తూ ఉన్నాయి. సొదొమ గొమొర్రా నగరాల యొక్క ప్రజలు భయంకరమైన దుర్మార్గానికి పాపాలకు పాల్పడ్డారు. వారి పాపం మితిమీరిపోవడంతో దేవుడు ఆ నగరాలను నాశనం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆదికాండం 18వ అధ్యాయము 20వ వచనము. ప్రియ సోదరులారా, ఆనాడు సొదొమ గొమొర్రాల యొక్క పట్టణాల యొక్క పరిస్థితిని మనము అంచనా వేయలేము. దేవుడు కూడా ఆ పాపాన్ని సహించలేక వారి నీచమైన కార్యాలను స్వయంగా ఆయనే చూడటానికి కిందకు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఓ ప్రియ సోదరులారా, అబ్రహాము ఎంత వేడుకున్నా అక్కడ 10 మంది కూడా నీతిమంతులు లేకపోవడంతో దేవుడు ఆ పట్టణాలను నాశనం చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, నేటి పరిస్థితి కూడా ఆ కాలంతోనే పోల్చబడింది. ఆనాడు సొదొమ గొమొర్రా పట్టణాల వలనే నేటి ఈ ప్రపంచం యొక్క పరిస్థితి కూడా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సొదొమ గొమొర్రా పట్టణాల్లో పాపము బహు విచ్చలవిడై పురుషులు పురుషులతో పాపం చేసే కాలం అది, స్త్రీలు స్త్రీలతో పాపం చేసే కాలం అది. నేడు అదే స్థితిలోకి ఈ ప్రపంచం వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సోదరులారా, ఆ సొదొమ గొమొర్రాలకు పట్టిన గతే ఈనాడు ఈ నీచమైన ప్రపంచానికి కూడా పట్టబోతూ ఉన్నది. అలాంటి పరిస్థితి నుంచి మనం తప్పించుకోవాలంటే నిశ్చయంగా ఈ గడియ కొరకు పంపబడిన వాక్య జాబితాలో మనం ఉండవలసిన వారమై ఉన్నాము. అదే మనకు ద్వారమై ఉన్నది. ఆ వాక్యమే మనల్ని రక్షించేదిగా ఉన్నది. ఆ వాక్యమే మనలను క్రీస్తునొద్దకు నడిపించేదిగా ఉన్నది. ఆ రాబోయే ఆ భయంకరమైన ఉగ్రత దినము నుండి మనలను తప్పింపజేయాలంటే మన కొరకు పంపబడిన వాక్యాన్ని మనం అంగీకరించవలసిన వారమై ఉన్నాం. ప్రియ సోదరులారా, ఇక్కడ మనం చదువుకున్న అంశము అంత్యకాల వర్తమానము అంత్యకాల పరిస్థితిని కలుసుకుంటుంది. ఈ కాలము, ఈ ప్రపంచం యొక్క వైభవము, ఈ ప్రపంచం యొక్క వైఖరి అనేక వంపులు తిరుగుతూ ఎంతో నీచమైన స్థితికి చేరుకుంటున్న ఈ కాలంలో దేవుడు తన ప్రజలను, తాను సంకల్పించిన ప్రజలను ఆయన వాక్యంతో పోషించడానికి, ఆయన వాక్యంతో రక్షించడానికి వారి పట్ల ఎల్లప్పుడూ బాధ్యతను కలిగి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చదువుకున్నాం, ఎన్నే ఎంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. ప్రియ సోదరులారా, ఈ అపాయకరమైన దినాలలో నిజంగా పరిస్థితి అలాగే కనిపిస్తుంది. ఈ అంత్యకాలంలో పంపబడిన గొప్ప వాక్యాన్ని అనేక మంది తప్పుపడుతూ ఉన్నారు, అనేక మంది ఎదిరిస్తూ ఉన్నారు. ఈ గడియ కొరకు పంపబడిన ఏలియా ఆత్మ కలిగిన ప్రవక్తను అబద్ధ ప్రవక్తగా చిత్రీకరిస్తూ వాక్యాన్ని ఎదిరిస్తూ దేవుని నాయకత్వాన్ని తృణీకరిస్తూ ఎన్నే ఎంబ్రేలలాగా ప్రవర్తిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ అంత్య దినాలలో అలాంటి పరిస్థితి వస్తుందని, ఈ అపాయకరమైన దినాలలో కాలము ఇలాగే ఉంటుందని వాక్యం మనకు తెలియపరిచింది. దానిని మనం అంచనా వేసుకుంటూ ఈ గడియ కొరకు పంపబడిన వాక్యంతో పోల్చుకుంటూ మనము బహు జాగ్రత్తగా జీవిస్తూ మెలకువ కలిగి ప్రార్థిస్తూ మనం తప్పించుకోవాల్సిన బాధ్యత మనపై ఉన్నది. ఇక్కడ చదువుకున్న అంశాన్ని మనం క్లుప్తంగా తెలుసుకుందాం. అంత్యకాల వర్తమానికుడు మరియు వర్తమానం అంత్యకాల పరిస్థితులకు తగినట్టుగా ఉండాలి. ఈ వర్తమానము 40 సంవత్సరాల క్రితం బోధించబడలేదు. అంత్యకాల వర్తమానము మరియు వర్తమానికుడు కలుసుకోవాలి. ఒకవేళ అది ముందే వచ్చినట్లయితే బహుశా అది పనిచేసి ఉండకపోవచ్చు, కానీ అది అంత్యకాల పరిస్థితులకు అనుగుణంగా ఉండాలి. నిజంగా ప్రియ సోదరులారా, ఈ గడియ కొరకు పంపబడిన ఈ వాక్యము మన ప్రవక్త 40-50 సంవత్సరాల ముందే బోధించినప్పటికీ అప్పుడు వారికి అర్థం కాలేదు. ఇలాంటి విషయాలు వస్తాయని ఆయన ముందుగానే చెప్పాడు. అయితే అక్కడ ఉన్న ప్రజలు
ఆయన బోధిస్తున్నప్పుడు వింటున్న ప్రజలు విన్నారు కానీ వారు దానిని గ్రహించలేని స్థితిలో ఉండొచ్చు. కానీ ఈరోజు ఆయన బోధించిన ప్రతి బోధ, ప్రతి పదము, ప్రతి లైను మన కాలానికి ఎంతో బాగా సరిపోతూ ఉన్నది. ఆయన గద్దించిన తీరు ఈ కాలంలో వస్తున్న అపాయకరమైన నీచమైన పరిస్థితులకు తగినట్టుగా ఉన్నది. ఆ రోజే ఆయన ఈ కాలం గురించి బహు ఉగ్రుడై బోధించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంతో ఖండించి బోధించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సోదరులారా, మన ప్రవక్త విలియం బ్రన్హాం బోధించిన ప్రతి మాట ఎన్నడూ నిష్ప్రయోజనం కాదు. అది వాటి వాటి కాలంలో అది నెరవేరుతూ వచ్చింది. ఆయన బోధించిన ప్రతి మాట, ఆయన పలికిన ప్రతి మాట ఈనాడు అంత్యకాలానికి అది తగినట్టుగా ఉన్నది. ప్రియ సోదరులారా, వాక్యము ఎల్లప్పుడూ ఈ లోకాన్ని గద్దిస్తూనే వచ్చింది, ఈ లోకాన్ని ఖండిస్తూనే వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఓ ప్రియ సోదరులారా, ఇక్కడ మనం అంత్యకాలంలో ఉన్నాము. ఎరుపు దీపం మెరుస్తుంది, ప్రభు రాకడ సమీపంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ అంత్యకాలంలో మనలను ప్రభు రాకడకు, ఆయన ఎత్తబాటులోకి తీసుకెళ్లే గొప్ప వాక్యము మన కొరకు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ వాక్యానికి మనం ఎల్లప్పుడూ విధేయతగా జీవించవలసిన వారమై ఉన్నాం. ఆ వాక్యాన్ని మన జీవితాలకు అన్వయించుకోవలసిన వారమై ఉన్నాం. మనం అసలైన వాక్యానికి తిరిగి వెళ్ళవలసిన వారమై ఉన్నాం. నశించిపోతున్న మనలను ఆయన గొప్ప వాక్యంతో మనలను పిలవటానికి ఆయన ప్రతి గడియకు ఒక వర్తమానికుడిని పంపినట్టుగా మనం చూస్తూ వచ్చాం. అలాగే ఈ కాలానికి గొప్ప వర్తమానికుణ్ణి, ఏలియా ఆత్మ కలిగిన ఒక వర్తమానికుణ్ణి మనలను తిరిగి అసలైన స్థితికి తీసుకువెళ్ళటానికి, ఆ పాత ఏదేను అనుభవానికి తీసుకెళ్ళటానికి మన పట్ల ఎంతో కృపను చూపి గొప్ప వాక్యాన్ని మన కొరకు పంపాడు. ప్రియ సోదరులారా, అందుకే మన వాక్య భాగంలో చూస్తాం. మలాకి 4వ అధ్యాయంలో ఆయన పిల్లల విశ్వాసాన్ని తండ్రుల యొద్దకు తిరిగి తీసుకుని వచ్చునని ఆయన చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన మనకు వాగ్దానం చేశాడు. మన యొక్క మనస్సులను, మన విశ్వాసాన్ని మన అపోస్తులైన తండ్రుల యొద్దకు తిప్పడానికి, వారి విశ్వాసం వైపు తిప్పడానికి, వారిలా యథార్థంగా జీవించడానికి, మన కొరకు గొప్ప వాక్యం బోధించడానికి ఒక గొప్ప ప్రవక్తను మన కొరకు పంపినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సోదరి సోదరులారు, ఇలాంటి కాలంలో ఈ కాలానికి పంపబడిన గొప్ప ప్రవక్త యొక్క పరిచర్య 3 భాగాలుగా విభజించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన తన వర్తమానాన్ని ప్రకటించడం ప్రారంభించినప్పుడు మొదట ఈడ్పు స్వస్థతగాను, 2వ ఈడ్పు ప్రవచించడం గాను, 3వ ఈడ్పు వాక్యాన్ని తెరవడం మరియు మర్మాలు బయలుపరచడం వంటి గొప్ప కార్యాలను చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన పరిచర్య ఎంతో ఉన్నతంగా ఉండి పలకబడిన మాటగా ఉన్నది. ప్రియ సోదరులారా, ఆయన మొదటి ఈడ్పులో ప్రతి వ్యాధి ఆయనకు లోబడింది. ప్రతి వ్యాధిని ఆయన గద్దించినప్పుడు అది వెళ్ళిపోయింది. ఎంతో మంది స్వస్థత పొందుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన 2వ ఈడ్పులో ప్రవచించడం, ఒక వ్యక్తి యొక్క రహస్యాలను వెల్లడి చేయటం, వారు ఎక్కడి నుండి వచ్చారో వారి యొక్క స్థితి అంతటిని చెప్పగలగడం మనం చూసుకుంటూ వచ్చాం. ఆయన 3వ ఈడ్పులో అనేక మర్మాలను తెరవడం, వాక్యాన్ని బయలుపరచడం, 7 ముద్రలను విప్పి అనేక గొప్ప లోతైన మర్మాలను మన కొరకు తెచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సోదరులారా, ప్రవక్త వచ్చి వాక్యాన్ని బయలుపరచడానికంటే ఉన్నతమైన మరో ఏ క్రమము లేదని వాక్యము చెప్తుంది. కానీ ప్రవక్తను నిరూపించడానికి ఉన్న ఏకైక మార్గం వాక్యము ద్వారానే. నిజంగా ఆయన పరిచర్య వాక్యానికి, లేఖనాలకు సరిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సోదరులారా, ఆయన 3వ ఈడ్పు 7 ముద్రలను తెరవడం, దాగి ఉన్న సత్యాలను బయలుపరచడం. ఇలాంటి పరిస్థితుల్లో ఆనాడు మోషే యొక్క నాయకత్వాన్ని ఎన్నే ఎంబ్రే అనువారు ఎదిరించిన రీతిగానే అదే సత్యవాక్యము, అదే ఆత్మగలిగిన వాక్యము ఈనాడు ప్రకటించబడుతుండగా, ఈనాడు కూడా అనేక మంది ఈ సత్యాన్ని ఎదిరించడానికి, దీన్ని త్రోసిపుచ్చడానికి, ప్రజలను తప్పుత్రోవ పట్టించడానికి, అనేక మందిని నాశనం వైపు నడిపించడానికి అనేక మంది ఎన్నే ఎమ్రేల్ లాంటి ఆత్మ కలిగిన వారు కనిపిస్తూ ఉన్నారు. వారు కనిపిస్తారని వాక్యం మనకు ముందే చెప్పింది. ఈనాటి సత్యవాక్యాన్ని
ఎల్లప్పుడూ వారు ఎదురుస్తూనే వస్తున్నారు. ప్రియ సోదరులారా, నిశ్చయంగా ఆనాడు సొదొమ గుమరాలకు పట్టిన గతి వీరికి కూడా పట్టబోతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక చివరిగా ఈ 3 విషయాలు నెరవేరుతాయని ఆయన చెప్తూ వచ్చాడు. ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, మనం ముగించే ముందు ఈ 3 విషయాలు నెరవేరుతాయి, ఇప్పుడు మీ ముందు ఉన్నాయి. మొదటిది ఏమనగా ప్రపంచం సొదొమ స్థితిలో ఉండుట. ప్రియ సోదరులారా, మనం ముందు మాట్లాడుకున్నట్టుగా ఈనాటి ప్రజలు ఎంతో నీచమైన స్థితికి వెళ్ళిపోతూ ఉన్నారు. స్త్రీలు తమ ఓటు హక్కును పొందిన తర్వాత వారు తన స్థానాన్ని దాటి ఎంతో విచ్చలవిడిగా జీవిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. స్త్రీలు అలా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. పురుషులు ఆడవాళ్ళలా తయారయ్యారు. కుళ్ళిపోయిన, అపరిశుభ్రమైన, నీచమైన దెయ్యం పట్టినోళ్ళు అని ప్రవక్త గద్దిస్తూ ఉన్నాడు. ప్రియ సోదరులారా, ఈనాటి లోకం యొక్క తీరు మనం చూసినప్పుడు నిశ్చయంగా మనకు అర్థమవుతూ ఉంది. ప్రియ సోదరులారా, ఇలాంటి సత్యవాక్యాన్ని ఎదిరించడానికి ఈ ఎన్నే ఎంబ్రేల్ లాంటి వారు, ఇక రెండవదిగా ఇదే సమయంలో సత్యవాక్యాన్ని ఎదిరించడానికి ఎన్నే ఎంబ్రేలు కనిపిస్తారని మనం మాట్లాడుకున్నాం. ఇక మూడవదిగా మాట్లాడినట్లయితే మనుష్య కుమారుడు బయలుపరచబడాలి. ఇలాంటి దుష్ట కాలంలో, ఇలాంటి భ్రష్టాత్మ ఏలుబడి చేసే కాలంలో దేవుడు తన ప్రజలను ఈ అంధకారం నుండి తన వాక్యమని వెలుగును పంపి ఆయన తన ప్రజలను వేరు చేసుకుంటూ ఉన్నాడు. ప్రియ సోదరులారా, ఇక్కడ ప్రవక్త చెప్తున్నాడు, విశ్వాసి, వేషధారి, అవిశ్వాసి అనే 3 ఉంటారని, వారు ఎల్లప్పుడూ ఉంటారని, వారి సంఘములో ఎల్లప్పుడూ ఉన్నారని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ఒక నిజమైన వాక్యం నిలబడి నిరూపించబడింది. అక్కడ ఒక వేషధారి దాన్ని అనుకరిస్తున్నాడు. ప్రియ సోదరులారా, ఇలాంటి గొప్ప వాక్యాన్ని ఎల్లప్పుడూ త్రోసిపుచ్చే అవిశ్వాసం కలిగిన వారు ఈ లోకంలో ఉన్నారు. నటించే ప్రజలు, వేషధారులు ఎల్లప్పుడూ ఈ లోకంలో ఉన్నారు. అయితే వీరి మధ్యలో గొప్ప విశ్వాసముతో క్రీస్తు కొరకు యథార్థముగా బతికే గొప్ప విశ్వాస వీరులు ఎల్లప్పుడూ ఉన్నారు. వారి కొరకు దేవుడు తన కృపను చూపి తన వాక్యాన్ని వెంబడించే ప్రజల కొరకు ఎల్లప్పుడూ ఆయన బాధ్యత కలిగి ఉండి ఆయన వారిని విడిపించడానికి, వారిని ముందుండు నడిపించడానికి తాను ఎన్నుకున్న ప్రవక్తలను పంపి ఎంతమంది వాక్యాన్ని ఎదిరించినా, ఎంతమంది సత్యవాక్యాన్ని తప్పుత్రోవ పట్టించినా, ఓ ప్రియ సోదరులారా, ఆయన తన క్రమాన్ని ఎన్నడూ మార్చుకోలేదు. ఎన్నడూ మారని దేవుడిగా ఉండి తన ప్రజలను ఈ అంత్యకాలంలో, ఈ అంధకార యుగంలో తన ప్రజలను వేరు చేస్తూ మన కొరకు దాచిన ఆ నిత్యమైన ఆ గొప్ప బహుమతులను మనకి ఇవ్వడానికి, మన కొరకు సిద్ధముగా ఉన్న ఆ మహిమకరమైన లోకంలో మనం జీవించడానికి దేవుడు మనలను సిద్ధం చేస్తూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, అలాంటి గొప్ప కృపను మనం ఎల్లప్పుడూ కలిగి ఈ అంత్యకాలంలో, ఈ అపాయకరమైన దినాలలో మనం ఎల్లప్పుడూ క్రీస్తు వైపు చూస్తూ సత్యవాక్యాన్ని అనుసరించి నడుస్తూ క్రీస్తుతోనే కొనిపోబడతాం. యుగ యుగాలు ఆయనతో ఆనందకరమైన రాజ్యంలో జీవిందాం. అలాంటి గొప్ప కృపను దేవుడు మనకు తోడుగా ఉంచి అంతం వరకు ఆయన పరిశుద్ధాత్మ చేత ముద్రించి మనలను ఎత్తబాటు వరకు స్థిరముగా ఉంచునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. మీరు విన్న ఈ అంశాన్ని అనేక మందికి షేర్ చేయండి. దేవుని ఉన్నతమైన సత్యాన్ని అనేక మందికి పంపి ఎవరు మోసపుచ్చబడకుండా దేవుని వాక్యముతో కాపాడండి. దేవుని యొక్క నిత్యమైన కృప, ఆయన యొక్క శాంతి సమాధానము మీ యొక్క కుటుంబాల్లో ఎల్లప్పుడూ నిండుగా ఉండునుగాక. దేవుడు మిమ్మలను బహుగా దీవించునుగాక. ఆమెన్. చెడిపోయిన హృదయములో చెరిగిన మార్గంబులో పడిపోయిన స్థితియందు నీవున్నావు ఎరుగవా. చెడిపోయిన హృదయములో చెరిగిన మార్గంబులో
కాదనకు నీ హృదయం తెరువు యేసు కొరకు కాదనకు నీ హృదయం తెరువు యేసు కొరకు ఈ నీ దినమందైనా సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనినా నీవెంతో మేలు సుమా నీకెంతో మేలు సుమా ఈ నీ దినమందైనా యేసును నీవంగీకరించిన యేసుకుని హృదయమిచ్చిన నీకెంతో మేలు సుమా నీకెంతో మేలు సుమా ఈ నీ దినమందైనా క్షణభంగురం నీ జీవితం గతించును త్వరితము రేపేమి సంభవించును నీవెరుగవు ఇది నిజం క్షణభంగురం నీ జీవితం గతించును త్వరితము రేపేమి సంభవించును నీవెరుగవు ఇది నిజం ఇదే నీకు అనుకూల సమయం కడసారి తరుణమిదేమో జాగేలా రావేలా ప్రభు యేసు సన్నిధికి జాగేలా రావేలా ప్రభు యేసు సన్నిధికి ఈ నీ దినమందైనా సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనినా నీకెంతో మేలు సుమా నీకెంతో మేలు సుమా ఈ నీ దినమందైనా నిన్ను యేసు ఎంతగానో ప్రేమించుచున్నాడు నీ కొరకు ఆ సిలువలో బలియాయను చూడుము నిన్ను యేసు ఎంతగానో ప్రేమించుచున్నాడు నీ కొరకు ఆ సిలువలో బలియాయను చూడుము ప్రభు యేసు కార్చిన రక్తం ప్రతి పాపమును కడుగును కాదనకు కనులెత్తి చూడు సిలువైపు కాదనకు కనులెత్తి చూడు సిలువైపు ఈ నీ దినమందైనా సమాధాన సంబంధం
నిగూఢమైన సంగతులను తెలుసుకొనినా నీకెంతో మేలు సుమా, నీకెంతో మేలు సుమా. ఈ నీ దినమందైనా యేసును నీవంగీకరించిన యేసుకుని హృదయమిచ్చిన నీకెంతో